ఈ వీడియో క్లాస్లో మనం టీ ఫ్లిప్ ఫ్లాప్ గురించి తెలుసుకుంటామండి. లిటరల్లీ టీ అంటే టోగల్ ఫ్లిప్ ఫ్లాప్. మనం ఆల్రెడీ ప్రీవియస్గా జేకే ఫ్లిప్ ఫ్లాప్ వర్షన్ చూసాం. సో చిన్న మాడిఫై చేస్తే టీ ఫ్లిప్ ఫ్లాప్ వస్తుంది. సో ఇది లిటరల్గా ఒక జేకే ఫ్లిప్ ఫ్లాప్, ఓకేనా. సో లాస్ట్ అవుట్పుట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. క్యూ బార్ వెళ్ళి జే ఎలిమెంట్కి వచ్చింది, క్యూ వచ్చి కే ఎలిమెంట్కి వచ్చింది. అలాగే 3 ఇన్పుట్ నాండ్ గేట్ తీసుకున్నాం. సో క్లాక్ జేకే ఇదే కదండి సర్క్యూటు. నేను చిన్న మాడిఫై చేస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇప్పుడు దాకా జేకే అంటే 2 ఇన్పుట్ కదండి, నేనేం చేస్తున్నా సింగిల్ ఇన్పుట్ కింద ఇస్తున్నా. ఇచ్చి దానికి టీ అని పేరు పెట్టా. ఏంటంటే అది టీ, ఇదే టీ ఫ్లిప్ ఫ్లాప్. ఎందుకు సార్ అట్లా ఇచ్చారు అంటే మనకి జేకే ఫ్లిప్ ఫ్లాప్లో మనం మెయిన్గా అవాయిడ్ చేసిన కండిషన్ ఏంటి, టోగల్ కండిషన్, ఓకేనా. సో అందుకే దీన్ని టోగల్ ఫ్లిప్ ఫ్లాప్ అంటారు. టోగల్ ఎప్పుడు వస్తుంది అయితే 1-1 వచ్చినప్పుడు వస్తుంది. సో 1-1 వచ్చినప్పుడు కూడా ఏం జరుగుతుందండి, అసలు టోగల్ అంటే ఏంటి, చేంజింగ్ ద నెక్స్ట్ స్టేట్ ఆఫ్ అవుట్పుట్ టు కాంప్లిమెంట్ ద కరెంట్ స్టేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యూ 0 ఉందనుకుందాం, నెక్స్ట్ స్టేట్లో ఏమవుతుంది 1 అయిపోతుంది. అది 1 అయిందంటే నెక్స్ట్ స్టేట్లో ఏమవుతుంది 0 అవుతుంది. సో ఇట్లా కంటిన్యూస్గా చేంజ్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ని టోగల్ అంటారు, ఓకేనా. 0-1 0-1 0-1 అంటే ఒక్క క్లాక్ సైకిల్ జరుగుతున్నప్పుడే మల్టిపుల్ టైమ్స్ అనేది వస్తూ ఉంటుంది. మీకు ఆల్రెడీ లాస్ట్ టైం గ్రాఫ్లో కూడా చూపించాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్లాక్ సైకిల్ అనుకుందాం. నార్మల్గా మనకేం జరగాలి అయితే పాజిటివ్ లెవెల్లోనో నెగిటివ్ లెవెల్లోనో లేదా పాజిటివ్ లెవెల్లో కానీ నెగిటివ్ లెవెల్లో కానీ, పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్ కానీ నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్ కానీ ఈ పొజిషన్లో మాత్రమే మనకున్న అవుట్పుట్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి. కానీ జేకేలో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఓన్లీ అది కూడా 1-1 ఉన్నప్పుడు ఇట్లా వస్తుంది. ఎక్కడైతే ట్రిగ్గరింగ్ వస్తుందో ఇక్కడ మల్టిపుల్ పల్సెస్ వస్తూ ఉంటాయి, అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ జరుగుతూ ఉంటుంది. అంటే క్లాక్ వెళ్ళే వరకు ఆ తర్వాత కంటిన్యూ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాజిటివ్ లెవెల్ ట్రిగ్గరింగ్ అనుకోండి, ఇట్లా జరుగుతూ ఉంటుంది. అంటే మల్టిపుల్ టైమ్స్ అప్ డౌన్ జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే మనం లెవెల్ ట్రిగ్గరింగ్ తీసుకున్నామని గుర్తుపెట్టుకోండి, ఓకే. దీనివల్ల మనకున్న ప్రాబ్లం ఏంటి అంటే మనం అవుట్పుట్ అనేది 1-0 అని కంటిన్యూస్గా చెప్పలేకపోతున్నాం. ఏ కండిషన్లో, వెన్ జే ఈక్వల్ టు 1, కే ఈక్వల్ టు 1 అండ్ క్లాక్ ఈక్వల్ టు 1. ఈ 3 వన్స్ అయిపోయినప్పుడు వి గెట్ ద టోగల్, ఓకేనా. ఈ టోగల్ కూడా ఒకసారి వస్తుందంటే కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది ఈ 1-1 ఉన్నంత వరకు. సో ఈ 1-1 అనేది ఉన్నంత వరకు కంటిన్యూస్గా జరుగుతుంది. మనకు అట్లా కంటిన్యూస్గా జరగకూడదు. జరిగితే దాన్ని ఏమంటారు, రేస్ అరౌండ్ కండిషన్ అంటారు, ఓకేనా. సో ఇది సింపుల్గా అప్గ్రేడెడ్ ఆఫ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. 2 వన్స్ ఉన్నప్పుడే కదండి మనకి టోగల్ వస్తుందన్న, అందుకని నేను డైరెక్ట్గా జేకి కేకి కలిపి వన్సే ఇచ్చేసాను ఇన్పుట్ కింద. దీనివల్ల ఏమైంది, సింగిల్ ఇన్పుట్తో పని అయింది, ఓకే. మీరు కరెక్ట్గా గుర్తు తెచ్చుకుంటే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ కోసం నేను డీ ఫ్లిప్ ఫ్లాప్ వాడాను. అది దేనికి వాడుకుంటాం, షిఫ్టింగ్ పర్పస్కి వాడుకుంటామని చెప్పాం. ఇక్కడ టీ ఫ్లిప్ ఫ్లాప్ దేనికి వాడతామంటే కౌంటర్స్లో వాటిలో వాడుకుంటామండి, ఓకేనా. దీంట్లో కూడా ప్రాబ్లం ఏంటి, టోగలింగే ప్రాబ్లం, అంటే నథింగ్ బట్ రేస్ అరౌండ్ కండిషన్ ప్రాబ్లం. జేకే ఫ్లిప్ ఫ్లాప్లో టీ ఫ్లిప్ ఫ్లాప్లో రెండిట్లోనూ టోగలింగే ప్రాబ్లం. దీన్ని అవాయిడ్ చేయడానికి మనం దేనికి వెళ్తాం, జేకే మాస్టర్ స్లేవ్ అనే దానికి వెళ్తాం. సో జేకే మాస్టర్ స్లేవ్కి వెళ్ళే ముందు ఈ టీ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఇది మనం షార్ట్గా అడగొచ్చు. సో దీని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ఇది, లాజిక్ సింబల్ కూడా చూద్దామండి. సో అవుట్పుట్ వచ్చి క్యూ బార్, ఇది వచ్చి టీ ఫ్లిప్ ఫ్లాప్. ఇన్పుట్ వచ్చి ఓన్లీ టీ, ఎందుకంటే దీన్ని టోగల్ అంటారు. రెండోది వచ్చి ఏముంటుందండి, క్లాక్ ఉంటుంది, ఓకేనా. ఇది సింపుల్గా టీ ఫ్లిప్ ఫ్లాప్ అండి. ఇది సింబల్, సర్క్యూటు, రేస్ అరౌండ్ కండిషన్. కానీ మనం పర్టికులర్గా సింగిల్ ఇన్పుట్ తీసుకోవడం వల్ల మనకేం వస్తుందండి, 2 కాంబినేషన్స్ వస్తాయి. అయితే 0-0 వస్తుంది, లేకపోతే 0-1 వస్తుంది, అంతే కదా. సో అదేంటో చూద్దాం. దీని యొక్క టేబులర్ ఫామ్ అంటే ట్రూత్ టేబుల్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ క్లాక్ ఉందనుకుందాం, క్లాక్తో పాటు ఇన్పుట్ ఏమి ఇచ్చాడండి, టీ ఇచ్చాం కదా. సో
టీ ఈజ్ ద ఇన్పుట్. అవుట్పుట్స్ ఆబ్వియస్లీ క్యూ, క్యూ బార్ అండ్ కమెంట్. కమెంట్ అనేది మనకు అర్థం కావడానికి. ఓకే, సో ఇన్ కేస్ క్లాక్ 0 అనుకోండి, మనం ఇక్కడ 0 ఇచ్చినా 1 ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ మనకేమవుతుందండి అవుట్పుట్ సేమ్ నో చేంజ్ కండిషన్ వస్తుంది. అంటే క్యూ ఉంటే క్యూఏ వస్తుంది, క్యూ బార్ ఉంటే క్యూ బార్, అంటే ప్రీవియస్గా ఏది ఉందో అదే వస్తుంది అవుట్పుట్ కింద. సో ఇక్కడ నో చేంజ్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు, మీరు జేకేలో చూసినా ఇదే ఉంటుంది. ఇన్ కేస్ క్లాక్ 1 అనుకుందాం, టీ ఫ్లిప్ ఫ్లాప్కి 0 ఇచ్చాం. 0 ఇస్తే ఏమవుతుందంటే మనం ఇక్కడ ఇచ్చే 2 ఇన్పుట్స్ కూడాను 0 అయిపోతాయి. 0 అయిపోయిందంటే ఆబ్వియస్లీ 1 వస్తుంది. 1 వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది, నో చేంజ్ కండిషన్ వస్తుంది. సేమ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ దగ్గర ఏం చెప్పాం, సేమ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అని. సో అదే ప్రాసెస్ కంటిన్యూ అయింది. ఇప్పుడు మన మెయిన్ టోగిల్ కండిషన్ థర్డ్ది. సో క్లాక్ ఈక్వల్ టు 1, టీ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏమవుతుంది, క్లాక్ 1 అయింది. ఓకే, క్లాక్ 1 అయినప్పుడే సర్క్యూట్ రన్ అవుతుంది. టీ కూడా 1 అయితే ఏమవుతుంది, అన్ని 111 అవుతుంది. అంటే చూడండి, జేకే 1 అవుతుంది, క్లాక్ 1 అవుతుంది. అప్పుడు వచ్చేది ఏంటి, టోగెల్ నథింగ్ బట్ రేస్ అరౌండ్ కండిషన్. అంటే ఏం జరుగుతుంది, ఇంతకుముందు ప్రీవియస్ అవుట్పుట్ ఎంత క్యూ బార్ కదండి, క్యూ బార్ క్యూ వస్తుంది, వచ్చి టోగెల్ ఆగదండి. ఇంకా నెక్స్ట్ స్టేట్లో ఏమైపోతుంది, సేమ్ ఇదే కండిషన్ ఉన్నప్పుడు వెంటనే మళ్ళీ చేంజ్ అయ్యి ఇది క్యూ కింద మారిపోతుంది, ఇది క్యూ బార్ అవుతుంది. మళ్ళీ వెంటనే ఫీడ్బ్యాక్ తీసుకుని ఏమవుతుంది, క్యూ బార్ క్యూ, క్యూ క్యూ బార్, ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్ అనుకోండి, క్యూ అంటే క్యూ బార్ అంటే ఆబ్వియస్లీ 0 కదండి. సో డౌన్ అవుతుంది, మళ్ళీ వెంటనే అప్ అవుతుంది, డౌన్ అవుతుంది, అప్ అవుతుంది, డౌన్ అవుతుంది. ఇదంతా ఎక్కడ ఒక్క సైకిల్లోనే జరుగుతుంది. ఓకేనా. సో ఇట్లా కంటిన్యూస్గా జరిగితే దాని వాల్యూ అనేది మనం మెజర్ చేయలేం. సో అందుకని చెప్పి దీన్ని టోగల్ కండిషన్ అంటారు. అందుకే దీన్ని టోగల్ ఫ్లిప్ ఫ్లాప్ అని కూడా అంటారు. ఈ టోగల్ కండిషన్ని అవాయిడ్ చేయడానికి మనం వెళ్ళింది ఏంటండి, జేకే మాస్టర్ స్లేవ్. ఓకేనా. సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాస్తాను, మనకి ఆర్ఎస్ ల్యాచ్ తెలియాలి. ఓకే, బేసిక్ వర్షన్. తర్వాత ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ తెలియాలి. అంటే కంటిన్యూస్గా మీరు నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. ఈ రెండింటికి తేడా ఏంటండి, జస్ట్ ఒక క్లాక్ యాడ్ చేసాం. థర్డ్ది, దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి, మనకి టోగల్ కండిషన్ ప్రొహిబిటెడ్ స్టేట్ వచ్చింది, దాన్ని అవాయిడ్ చేయాలా. సో దానికోసం నేనేం చేశాను, జేకేకి వెళ్ళాను. జేకేకి వెళ్తే ఏమైందండి, ప్రొహిబిటెడ్ స్టేట్ అనేది అవాయిడ్ చేసాం. తర్వాత దీనివల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి, జేకే కానీ నెక్స్ట్ వర్షన్లో టీలో కానీ ప్రొహిబిటెడ్ అవాయిడ్ అయింది. కానీ వచ్చిన కండిషన్ ఏంటి, రేస్ అరౌండ్ కండిషన్. అంటే టోగల్ అవుతుంది కానీ రేస్ అరౌండ్ కండిషన్ వచ్చింది. దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయాలి, మాస్టర్ స్లేవ్కి వెళ్ళాలి. దానికంటే ముందు సో 5వది, ఎస్ఆర్లో ఓన్లీ 2 కండిషన్సే వాడతాం, 0-1 కానీ 1-0 కానీ, అంటే సెట్ రీసెట్. సో ఎస్ఆర్కి అప్గ్రేడెడ్ వర్షన్ కింద ఏం చేసాం, ఇది 2 ఇన్పుట్ అండి. నేనేం చేసా, డి ఫ్లిప్ ఫ్లాప్కి వెళ్ళాను. ఇదేమవుతుంది, ఒక ఇన్వర్టర్ను వాడుకుంటుంది, అంటే నాట్ గేట్ను వాడుకుని డి ఫ్లిప్ ఫ్లాప్ని తయారు చేసింది. అట్లాగే జేకే ఉంది కదండి, జేకేకి ఎక్కడ వాడతాం, 2 కండిషన్లో వాడతాం. ఇది 0-1-1-0లో వాడితే జేకే ఎక్కడ వాడతామండి, 0-0-1-1, అదే కదా వాడుతుంది, 0-0-1-1. ఈ కండిషన్లో వాడడానికి నేను టీని తయారు చేసుకుని టీ ఫ్లిప్ ఫ్లాప్ని కనిపెట్టాను. ఓకేనా. సో టీ ఫ్లిప్ ఫ్లాప్లో కూడా ప్రాబ్లం ఏంటి, టోగెల్ నథింగ్ బట్ రేస్ అరౌండ్ కండిషనే. సో సింపుల్గా జేకేని సింప్లిఫై చేస్తే టీ వచ్చింది, ఎస్ఆర్ని సింప్లిఫై చేస్తే డి వచ్చింది. ఏమేమి యూజ్ చేస్తాం వీటిలో అంటే, డి ఫ్లిప్ ఫ్లాప్లో సెట్ రీసెట్ని వాడుకుంటామండి. టోగెల్లో అంటే టీ ఫ్లిప్ ఫ్లాప్లో 0011 అనే కండిషన్స్ వాడుకుంటాం. వీటిని కౌంటర్స్లో వాడతాడు. ఓకేనా. అంటే మ్యాక్సిమం దీన్ని అప్గ్రేడ్ చేసి జేకే మాస్టర్ స్లేవ్కి వెళ్ళి అక్కడి నుంచి కౌంటర్లో వాడుకుంటాం. సో మనకి ఆర్డర్ అంతా తెలియాలి. ఓకే, ల్యాచ్కి క్లాక్ పెడితే ఫ్లిప్ ఫ్లాపు, ఈ ఫ్లిప్ ఫ్లాప్లో
0110 మెయిన్ కాబట్టి దానికోసం నేను ఏం చేశాను, డి ఫ్లిప్ ఫ్లాప్ డేటా ఫ్లిప్ ఫ్లాప్కి వెళ్ళాను. తర్వాత ఈ డేటా ఫ్లిప్ ఫ్లాప్లో కానీ ఎస్ఆర్లో కానీ మనకున్న ప్రాబ్లం ఏంటండి, ప్రొహిబిషన్ స్టేట్. అది అవాయిడ్ చేయడానికి జేకేకి వెళ్ళాము. జేకేలో టోగిల్ అవాయిడ్ అయింది, బట్ రేస్ అరౌండ్ కండిషన్ వచ్చింది. ఆ రేస్ అరౌండ్ కండిషన్ని అవాయిడ్ చేసి టోగిల్ కూడా తెచ్చుకున్నాం సింప్లిఫై చేసి. సో ఈ టోగిల్ని కూడా అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయాలా, ఒక జేకే మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ని తీసుకోవాలి. ఇదేంటనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.